స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఈ దేశం ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాం. రైతుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా, మహిళల మీద అత్యాచారాలు మరియు నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఎప్పటికీ ఎదగని దేశంలాగా ఉండిపోతామనే కాంగ్రెస్ పరిపాలన, గతుకుల రోడ్డు, ఎటువంటి మౌలిక వసతులు లేని మధ్యతరగతి, రైళ్లలో ఎగుతేనే కంపు, మొత్తం దేశం అన్ని రంగాల అవినీతి, అహంకారం, కుటుంబ పాలన, ఈ దేశంలో వర్గాల మధ్యన చిచ్చు పెట్టుకుంటూ, మత కల్లోలను రేపుకుంటూ, తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ, ఉగ్రవాదులను ప్రోత్సహించుకుంటూ, సైనికుల తలలు తెగబడుతుంటే కూడా ఆర్టికల్ 370 రామ జన్మభూమి చెప్పినాం కొన్ని, చేసినాం ఎన్నో. అంటే ఈ దేశాన్ని సమూలంగా మార్చాలి. ఈ దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ దేశాన్ని ప్రపంచంలో తలెత్తుకుంటూ చేసేటట్టు, ముఖ్యంగా మైనారిటీ సోదరులకు ట్రిపుల్ తలాక్, సెక్యులర్ అని చెప్పుకునే ప్రభుత్వాలు మైనారిటీలను భుజాలలో ఎత్తుకుంటున్న ప్రభుత్వాలు 65 ఏళ్ళు నిర్లక్ష్యం చేయబడ్డ ఆడబిడ్డల గౌరవం, ఆత్మగౌరవం నిలబెట్టడానికి గౌరవనీయ ప్రధానంగా ట్రిపుల్ తలాక్. మరి ఎన్నో సంవత్సరాలు మహిళా రిజర్వేషన్ అని ఎన్నికల పెట్టుబడి పెట్టడం, మోసం చేయడం, మహిళలను వంచడం, దానికి చరమగీతం పాడాలని దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఒప్పించి 33% రాజకీయ రంగంలో రిజర్వేషన్. ఈ సమాచారాన్ని, ఈ సాంకేతికతని చవకగా చేసి ప్రజలకు అందుబాటులో ఉంటాం. మామూలు ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులతో గల్ఫ్ లాంటి చోట, విదేశాల చోట వాళ్ళు ఈ ఆన్లైన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెట్టినప్పుడు అసలు ఇది దేశంలో సాధ్యమా? గ్రామీణ ప్రాంతాల ప్రజలని అట్లాంటిది అసాధ్యాన్ని సుసాధ్యం చేసి సుమారు యూపీఐ లావాదేవీలుగా ఈరోజు 24 లక్షల. గ్రామీణ ప్రాంతాలలో మామూలు సామాన్య రైతులు, సామాన్య స్ట్రీట్ వెండర్స్ కూడా అక్కడ ఆన్లైన్ లావాదేవీలు చేస్తారంటే అది భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఉదాహరణ. మరి ప్రపంచంలో వస్తున్న సమాచారం దేశాన్ని అందిపుచ్చుకోవాలా, ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలన్న తపనతో 2014 సుమారు 310 రూపాయలు ఉన్న ఒక జీబీ డేటా ఈరోజు సుమారు 9 రూపాయలు. ఈరోజు మీరందరూ ఈ ఫోన్లు కావచ్చు, ఈ దేశంలో ఇంటర్సర్వింగ్ కావచ్చు, 5G టెక్నాలజీ కావచ్చు, ప్రపంచాంతో అనుసంధానం అవుతున్నాం. లేదు మొత్తం ఎంటైర్ మనకు కావాల్సిన అన్ని పనులను ఈరోజు చేసుకోగలుగుతున్నామంటే అది నరేంద్ర మోడీ గారు ఒక విప్లవాత్మక నిర్ణయాలతో ఈరోజు టెక్నాలజీని పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ చవకగా చేరువగా తీసుకురావడం. గత ప్రభుత్వాలు సుమారు ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు, అవినీతి తప్ప అంటే ఢిల్లీకి వెళ్ళి సుమారు వాళ్ళు పంపించే పథకాలు రూపాయి పంపిస్తే 15 పైసలు చేయలేదని గౌరవనీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు బహిరంగంగా చెప్పారు. అంటే అట్లాంటి పాలన. కానీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సుమారు దీనివల్ల మాక్సిమం మధ్యవర్తుల పాత్ర 44 లక్షల కోట్ల నేరుగా లబ్ధిదారుల ఖాతాలో కొన్ని లక్షల కోట్ల అవినీతి రాజకీయ దేశం డైరెక్ట్